మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయండి, ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపండి. మన భారతదేశం ఎప్పుడూ చైనాతో పోటీ పడాలని, ఆ దేశాన్ని మించి అభివృద్ధి సాధించాలని ప్రయత్నిస్తుంటుంది. కానీ ఆచరణలో మన వేగాన్ని చూస్తే మనకు చైనాకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని తెలియజెప్పే ఉదంతం ఇది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చనువెళ్ల గ్రామంలో గురువారం సాయంత్రం ఒక 18 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. మొదట 40 అడుగుల లోతులో ఉందని చెప్పారు సిబ్బంది. ఆ తరువాత 70 అడుగులకు జారిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఏకంగా 200 అడుగుల లోతుకు పాప పడిపోయిందని, బురదలో కూరుకుపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అత్యాధునిక కెమెరాలతో వెతికినా కూడా పాప జాడ కనిపించడం లేదని చెబుతున్నారు. సిబ్బంది ఇలా చెప్పడంతో తల్లిదండ్రులతో పాటు అక్కడున్న స్థానికులు విపరీతమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక చైనా విషయానికి వస్తే, గత ఏడాది చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్ లో ప్రమాదవశాత్తు ఒక బాలుడు 300 అడుగుల లోతులో ఉన్న బోరు బావిలో పడిపోయాడు. క్షణాల్లో అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 300 అడుగుల లోతు ఉన్న బోరు బావిలో పడిపోయిన బాలుడిని కేవలం 2 గంటల్లో సురక్షితంగా బయటకు తీసుకొచ్చేశారు. కానీ మన దగ్గర 2 రోజులు దాటిపోయినా కూడా పాపను ఇప్పటికీ మనం బయటకు తీయలేకపోతున్నాం. అంటే మనం ఎంత వెనుకబడిపోయామో అర్థమవుతోంది. మొబైల్ ఫోన్స్ తో పాటు చాలా వస్తువులను మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అలాంటిది బోరుబావిలో పడిపోయినప్పుడు వాళ్ళు అంత త్వరగా చాకచక్యంగా ఎలా కాపాడగలుగుతున్నారు అనే విషయాన్ని తెలుసుకొని ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం దిగుమతి చేసుకుంటే తప్పేముంది అని ప్రశ్నిస్తున్నారు చాలా మంది ప్రజలు. మరి మన ప్రభుత్వాలు ఇకనైనా మేల్కొని ఆ దిశగా అడుగులు వేసి మన యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తుందా, లేక ఇలానే కాలయాపన చేస్తూ మరిన్ని ప్రాణాలు పోయే వరకు మీనమేషాలు లెక్కిస్తుంటుందో కాలమే నిర్ణయించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.